హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నందు డైలీ లాగ్స్. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఈ రోజునైతే ఇంట్లో రొయ్యల ఫ్రై అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. అసలు నాకైతే ఫస్ట్ టైం నేను చేస్తున్నా, అయినా చాలా బాగా వచ్చింది. మీతోటైతే ఎలా చేసుకున్నానని షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది రొయ్యల ఫ్రై అయితే. రొయ్యల ఫ్రై చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్ అండి. అలానే టేస్ట్ సూపర్గా ఉంటుంది. రొయ్యల ఫ్రై చేయడం కష్టమేం కాదు, అది క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుంది, బట్ చాలా బాగుంటుంది రొయ్యల ఫ్రై అయితే. ఇలా ఒకసారి చేసుకున్నారంటే ఇంక మీకు అలవాటు అయిపోతుంది. అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను ఎలా చేశాను అనేది చూపెడతా, చూసేసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే నేనైతే 1/2 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. వాటికి పైన నల్లగా సన్నటి దారంలాగా ఉంటుందన్నమాట, అదైతే తీసేయాలి. తీసేస్తేనే అవి క్లీన్ అవుతాయి మంచిగా. వాటికి పైన అండ్ కింద కూడా నల్లటి దారంలాగా ఉంటుందన్నమాట. నాకు ఏది తీయాలో నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. చాలా వీడియోలు చూస్తే కానీ అర్థం కాలేదు. దానికి పైన ఉన్న నల్లటి దారాన్ని తీసేస్తేనే వాటికి అవి క్లీన్ అవుతాయి అన్నమాట. ఆ నల్లటిది తీసేసి ఉప్పు వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల్ని క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసి ఉప్పు అలానే కొంచెం పసుపు వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక అరగంట నానపెట్టుకోండి. పక్కకు పెట్టేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక అరగంట నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో 2 చిట్టీల నూనె పోసేసి, నూనె వేడెక్కిన తర్వాత మనం కలిపెట్టుకున్న రొయ్యల్ని కూడా దాంట్లో వేసేసి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మంచిగా. దాంట్లో రొయ్యల నుంచి నీళ్ళు అయితే ఊరుతూ ఉంటాయి. ఇలా అవన్నీ కూడా ఇనిగిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. రొయ్యల నుంచి నీళ్ళు కొన్ని కొన్నిగా ఊరుతూ ఉంటాయి. అవన్నీ కూడా మంచిగా ఇనిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వాటిని కూడా పక్కకైతే పెట్టేసుకోవాలి. వేరే గిన్నెలోకి పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె అయితే వేసుకోండి. సరిపోతే ఓకే, లేకపోతే ఇంకొంచెం వేసుకొని దాంట్లోనే ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకొని వేసేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంట్లో నూరింది ఉంటుంది కదా, అది వేసేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా దాంట్లో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి రొయ్యల్ని. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి. మీకు ఎంత టేస్ట్ కావాలో అంత అనమాట. స్పైసీ కావాలంటే ఎక్కువ, లేదంటే నార్మల్గా వేసుకోండి. నేనైతే వాటికి 1.5 స్పూన్ కారం అయితే వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాను. కుక్ అయిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసేసాను. మొత్తం ఒకసారి మళ్ళీ కలబెట్టేసేసుకున్నాను. కావాలంటే దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా ఏం వేయలేదు, నార్మల్గానే చేసేసాను. ఇంక తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర అయితే వేసాను. వేసేసి మొత్తం కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే అంతే సింపుల్గా ఇంట్లో రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. స్మెల్ అయితే అద్దిరిపోతుంది, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. ఆ స్మెల్కి నోరైతే ఊరిపోతుంది నాకు. ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటుంది. ఇంకా వేరే లెవెల్ అనుకోండి, అంత బాగుంది. చాలా బాగా వచ్చింది రొయ్యల ఫ్రై అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంట్లో ఉన్న వాటితోటి రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.